వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ అరుణోదయ తరఫున నా లాల్ సలాంలు. ఇక్కడ అరుణోదయ 50 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఈ సభను నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో నేను సంతోషపడేది ఏంటంటే 1974 నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నాను. 1970 BHPలో ఈ అరుణోదయ కార్యక్రమాలను నేను చేపట్టాం. ఇప్పుడు అరుణోదయ సంస్థ సంస్కృతి సమాఖ్య ద్వారా మనము ఈ ఆటపాటలు ప్రజలకు అందించడం జరుగుతుంది. దీంట్లో దోపిడీ విషయం ముందుకు వస్తుంది. ఈ దోపిడీ బానిస యజమానులు దోపిడీ చేశారు, రాజులు దోపిడీ చేశారు, భూస్వాములు దోపిడీ చేశారు. ఈ రోజున కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేస్తున్నాయి. ఆ దోపిడీకి వంటగా సంస్కృతిని నిర్మించారు. అటు వాడు దోపిడీ చేస్తూ ఇటు సంస్కృతి పరంగా దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీ భూస్వామి ఏం చేస్తాడు, నేను లేదే వీళ్ళకి కూడు లేదు, నేను పరిస్తేనే ఈ కూలీలకి జీవనం గడుస్తుంది అని ఆడనుకుంటాడు. కూలి ఏమనుకుంటాడు, అయ్యగారు పని ఇవ్వబట్టే మనం బతుకుతున్నారా, లేకపోతే అయ్యగారు పని ఇవ్వకపోతే మనకేముంది, తిండే ఉంది అని ఈయన అనుకుంటున్నాడు. అంటే ఏంటి, దోపిడీ చేయడం చేస్తున్నానని ఆడికి అర్థం కాదు, దోపిడీ కుడిగా పడుతున్నానని ఈయనకి అర్థం కాదు. అట్టి పరిస్థితుల్లో కారల్ మార్క్స్ అనే ఆయన ఈ దోపిడీ ఎలా చేస్తున్నారు, ప్రజల నుంచి సొమ్ము ఎలా కాజేస్తున్నారు అనేది ఒక శాస్త్రీయంగా కనిపెట్టి అదనపు విలువ ఎలా వస్తుంది అని పెట్టుబడి అనే పుస్తకం రాశారు. ఆ పెట్టుబడి అనే పుస్తకం ద్వారా దోపిడీ ఎలా చేస్తుందో నిరూపించారు. ఆ పుస్తకాన్ని క్రోడీకరించి జలగ అనే నాటికని ఒక రాబర్ట్ వెంకటరాజు గారి రచయిత చేత రాయించి మేము 1915లో ప్రింట్ చేశాం. ఈ జలగలో రైతు పత్తిని పండిస్తాడు, చేనేత కార్మికుడు చీరలు నేస్తాడు, సేద్యం వచ్చి వాటిని తక్కువ కొని ఎక్కువగా అమ్ముతాడు. ఆ విధంగా ఈ నాటకంలో మేము చూపించాం దోపిడీ ఎలా చేస్తున్నారు అనేది. అలాగే ఈ దోపిడీని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, పోరాటం చేయాలి, ఎట్లా ఏంటి అనేది కూడా ఆలోచించి ప్రతిఘటన పోరాట స్ఫూర్తితో వెలుగుబాట అని ఒక నాటికను తయారు చేస్తాం. అది ప్రింట్కి తయారవుతుంది. ఒక 2-3 నెలల్లో అది కూడా ప్రింట్ అయి ఇంటికి వస్తుంది. కాబట్టి మేము ఈ విధంగా దాని మీద పనిచేస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు ఈ సంస్కృతిని ఎట్లా మార్చాలి అనేది ఒక ప్రశ్న పెట్టారు ఇక్కడ. ఈ సంస్కృతి మారాలి, దోపిడీ సంస్కృతి మారాలి అని మనం అనుకుంటున్నాం, అందరూ చెబుతున్నారు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఈ దోపిడీ సంస్కృతికి వ్యతిరేకంగా మనం సంస్కృతిని తయారు చేయాలంటే మన మేధావులు వీళ్ళంతా కలిసి ఒక ఎజెండాను తయారు చేసి ఆ ఎజెండాను అమలుపరచడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా మేధావులను కూర్చోబెట్టి ఈ దోపిడీ సంస్కృతికి వ్యతిరేకంగా మునిగిపోయే సంస్కృతిని ఎలా తయారు చేయాలనేది వాళ్ళందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని
అందరితో సంప్రదించి ఒక కొత్త సంస్కృతిని తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇది గుంటూరులో డపోడమ్ అని పెట్టారు ఒకప్పుడు, కంచా ఎరయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు ఇది ముందుకెళ్తుంది అనుకున్నాం, కానీ అది ఆగిపోయింది. కానీ ఇప్పటికైనా విమలక్క గారు ఒక కమిటీ వేసి ఈ యొక్క ఎజెండాను తయారు చేసి ఈ దోపిడీ సంస్కృతి వ్యతిరేకంగా ఒక కొత్త సంస్కృతి, ముందుకు వెళ్ళే సంస్కృతి, పేదల సంస్కృతి, అందరికీ హాయిగా బ్రతికే సంస్కృతి, దోపిడీ సంస్కృతిని తయారు చేయాలని నేను ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అరుణాచల సంస్కృతి సమాఖ్య వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.